హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ప్రీమియం క్వాలిటీ TWS బడ్స్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా రివ్యూని షేర్ చేస్తాను. అండ్ రిమెంబర్, ఇదే మన ఛానల్లో మొట్టమొదటి ప్రోడక్ట్ అనమాట. ఈ బ్రాండ్ నుంచి JBLకి సంబంధించిన JBL ట్యూన్ 230NCని ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా రివ్యూని షేర్ చేస్తాను. సో ఎవరైతే 5,000 రూపాయల బడ్జెట్లో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ నాకు ఒక మంచి ప్రీమియం ఎక్స్పీరియన్స్ కావాలి, మంచి సౌండ్ క్వాలిటీ కావాలి, మరి డబ్బాల మీద కొట్టినట్టు కాకుండా కొంచెం స్మూత్గా బేస్ అనేది క్లియర్గా వినిపించాలి, సాంగ్స్ నీట్గా వినిపించాలి అండ్ పర్ఫెక్ట్ మ్యూజిక్ లవర్స్ అయితే ఇది సజెస్ట్ చేస్తాను. రిమెంబర్, దీంట్లో సౌండ్ చాలా లౌడ్గా అయితే రాదు, కానీ కూల్గా వస్తుంది. చాలా పవర్ఫుల్ బేస్ అయితే దీంట్లో ఆఫర్ చేస్తారు. లౌడ్గా రాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలా బాగుంది సౌండ్ క్వాలిటీ మాత్రం. 5,000 రూపాయల బడ్జెట్లో అవైలబుల్గా ఉంది. ఒక లుక్ అయితే వేయండి. అమెజాన్లో బాక్స్ పైన మీకు JBL బై హర్మాన్ అని రాస్తుంది. ట్యూన్ 230NC, అలాగే దీనికి సంబంధించిన డిజైన్ ప్యూర్ బేస్, జీరో నాయిస్, యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ దీంట్లో ఉంటుంది. పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, ఎదుటి వాళ్ళకి నాయిస్ అస్సలు వినిపించదు. చాలా ప్రీమియంగా ఉంది. అండ్ 40 అవర్స్ పాటు బ్యాటరీ లైఫ్ ఇది మనకి ఆఫర్ చేస్తుంది. బాక్స్ పైన ప్రైస్ మీకు 8,000 దాకా ఉంది, కానీ ఇది 5,200 ఏమో అవైలబుల్గా ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు బాక్స్ లోపల JBL ట్యూన్ 230కి సంబంధించిన కేసు, అలాగే దానికి సంబంధించిన ఎక్స్ట్రా టిప్స్ ఉంటాయి. ఎక్స్ట్రాగా మనకి అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఒక Type-C కేబుల్ ఉంటుంది, ఛార్జింగ్ కోసం యూజర్ మాన్యువల్స్ అయితే ఉంటాయి. అల్టిమేట్గా మనకి కేస్ డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ డిజైన్తో వచ్చినప్పుడు కూడా చాలా ప్రీమియం క్వాలిటీ ప్లాస్టిక్ని దీంట్లో యూజ్ చేశారు. పైన మనకి JBL బ్రాండింగ్ ఉంటుంది. అండ్ కేసు ఓపెన్ చేసే దగ్గర మీకు LED ఇండికేటర్స్ ఉంటాయి, దాంట్లో బ్యాటరీ పర్సంటేజ్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ Type-C పోర్ట్ ఉంటుంది. లోపల 2 TWS బడ్స్ ఉంటాయి. వీటివి చూడటానికి యాపిల్ ఎయిర్పాడ్స్ లాంటి డిజైన్లో ఉంటాయి, కానీ ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. చెవిలో ఫిట్టింగ్ మాత్రం చాలా బాగుంది. చెవిలో ఇలా పెట్టుకున్నప్పుడు మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. బయట నుంచి వచ్చే నాయిస్ మాత్రం జీరోగా వినిపిస్తుంది. మనకి కంప్లీట్గా మ్యూజిక్ మీదే కాన్సన్ట్రేట్ చేసేలాగా అయితే అనిపిస్తుంది అనమాట. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియంగా ఉంది. టఫ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. అండ్ కంట్రోల్స్ కూడా దీంట్లో చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీకు రైట్ సైడ్ మాత్రమే మీకు అన్ని కంట్రోల్స్ వస్తాయి అనమాట సాంగ్స్కి. అంటే సాంగ్ సింగిల్ ట్యాప్ చేస్తే ఆగటం, డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్, ట్రిపుల్ ట్యాప్ చేస్తే బ్యాక్ సాంగ్, ఇలా మనకు వస్తూ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ దాంట్లో కాల్స్ ఇలాంటివన్నీ అటెంప్ట్ చేసుకోవచ్చు అనమాట. రెండిట్లో టచ్ కంట్రోల్స్ ఉంటాయి, కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. చాలా ప్రీమియంగా ఉన్నాయి. టచ్ కంట్రోల్స్ మాత్రం చాలా సెన్సిటివ్గా, ఈజీగా మనకి టచ్ చేయగానే రెస్పాండ్ అయ్యేలాగైతే అనిపిస్తుంది. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు ద సౌండ్ క్వాలిటీ, ఈ సౌండ్ క్వాలిటీ అనేది చాలా ప్రీమియంగా ఉంటుంది. నేను మీకు చెప్పాను కదా, పెద్ద లౌడ్గా వచ్చే మ్యూజిక్ అయితే ఇది మీకు పనికిరాదు. ఇవి చాలా స్మూత్గా ఉంటాయి. అంటే ఎవరైతే బాగా క్లాసిక్స్ ఎక్కువగా వింటూ ఉంటారో, లైక్ ఇళయరాజా గారి పాటలు కావచ్చు, రెహమాన్ గారి పాటలు కావచ్చు, ఇలాంటివి మరి ఇప్పుడు వచ్చే డమ్ కొట్టే సౌండ్లు అయితే ఇది మీకు పెద్దగా ఎక్స్పీరియన్స్ని గొప్పగా ఇవ్వకపోవచ్చు, కానీ క్లాసిక్గా అంటే ప్యూర్ బేస్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఇది మీకు మాత్రం సూపర్గా అనిపిస్తుంది. ఇది JBL అంటే జనరల్గా ఎవరికంటే ప్రీమియం మ్యూజిక్ లవర్స్ మాత్రమే దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. 5,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ANC ఫీచర్ కూడా చాలా బాగుంది. నేను అలా టెస్ట్ చేశాను, కాల్స్ కూడా మాట్లాడి చూశాను. చాలా ప్రీమియంగా అనిపిస్తున్నాయి. ఎదుటి వాళ్ళకి నాయిస్ అయితే పెద్దగా ఏమీ వినిపించదు అనమాట. చాలా బాగుంది. అండ్ దీంతో మీకు JBLకి సంబంధించిన ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మీకు కొన్ని కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు. ఈక్వలైజర్ సంబంధించినవి ఇలాంటి చాలా వరకు ఫీచర్స్ మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. లింక్ కూడా మీకు ఆ బాక్స్లోనే ఉంటుంది, లేదంటే మీరు డైరెక్ట్గా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా 5,000 రూపాయల బడ్జెట్లో మాత్రం పర్ఫెక్ట్గా సౌండ్నే ఎక్స్పీరియన్స్ చేద్దామనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఇది మ్యూజిక్కి మాత్రం, మ్యూజిక్ లవర్స్కి మాత్రమే ఇది ప్రిఫరబుల్. చాలా బాగుంది. ఒక లుక్ అయితే వేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది JBL ట్యూన్ 230NCకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. సో ఓవరాల్గా మాత్రం ఇది ఖచ్చితంగా మీకు 5,000 రూపాయల బడ్జెట్లో ఒక ప్రీమియం క్వాలిటీ ఇవ్వదగిన TWS బడ్స్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.